నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇరాన్పై దాడిని ఖండిస్తూ తంజీమ్ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలుపుతా ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి మీరు నిరసన తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఈ నిరసన తెలుపుతా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ ఏంటంటే ఎక్కడైనా ఈ పీస్ పైన ఎవరైనా దాడి చేస్తే మేము తప్పనిసరిగా విషయంలో ప్రదర్శన చేసేది. ఈరోజు మనం చూస్తున్నాము 6 రోజుల నుంచి ఇరాన్పై దాడి ఇజ్రాయిల్ మొదలుపెట్టారు. తర్వాత మొత్తం పూర్తి సపోర్ట్ అమెరికాది ఉంది. సో విషయం చూస్తే ఇండియా ఒక నాన్ అలైన్ కంట్రీస్లో లీడింగ్ నేషన్. మనం ముందుగా ఉండాలి. ఇంకా మన ఒక ఐరిస్ షిప్ ఉంటే టార్పిడో చేశారు. టార్పిడో చేస్తే 80 మంది చచ్చిపోయినారు. కానీ ఇండియా ఒక మాట కూడా చెప్పలేదు. సో ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత సో మేము చెప్పేది ఏంటంటే సో మొత్తం ప్రపంచ శాంతి గురించి ఎవరిపైన దాడి చేయకూడదు. ఎందుకంటే ఇరాన్ ఒక చిన్న దేశం. అక్కడ చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ ఇద్దరు వాళ్ళు పైన అటాక్ చేస్తున్నారు. సో ఈ విషయంలో మేము ఈ తంజీమ్ ఇన్సాఫ్ గురించి ఇది చిన్న ప్రదర్శన ఏంటంటే మన ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయడానికి ఈరోజు చేస్తున్నాను. అంటే ఎందుకు ఖండించాలి ఇరాన్పై యుద్ధాన్ని అంటే ఏం చెప్తారు? ఖండించాలి అంటే హఠాత్తుగా ఏమైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు గుణపాఠం చెప్పాలేమని దాడి చేస్తే వేరే విషయం. కానీ అసలు చూస్తే ఏం రీజనింగ్ లేదు. వాళ్ళు ఎందుకు చేశారు ఆ విషయంలో ఇండియా నాన్ అలైన్ కంట్రీస్లో ఒక లీడింగ్ నేషన్. సో వాళ్ళు ఈ విషయంలో ముందుకు వచ్చి ఖండించాలి. ఎందుకు మీరు ఇట్లా చేశారు అని చేయలేదు. అందుకొరకు పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయడానికి ఈరోజు మేము ఖమేనీ మరణంపై ఎట్లా స్పందిస్తారు? మీరు ఏం చెప్తారు? అసలు చూస్తే ఎలక్టెడ్ పర్సన్కి దాడి చేయడానికి ఎవరికి హక్కు లేదు. అక్కడ పబ్లిక్ ఆయనకి ఎలక్ట్ చేసింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? మళ్ళీ అమెరికా నెక్స్ట్ ఎవరు రూలర్ ఉండాలి, మేము సెలెక్ట్ చేయాలి. మీరు ఎవరండి చేయడానికి? ఇరాన్ పై రూల్ ఎవరు చేయాలి? అక్కడ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి? ఇరాన్ ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ సిగ్గులేని ఈ అమెరికన్ డెమోక్రసీ ఎట్లా ఉంది? వాళ్ళు మొత్తం ప్రపంచం వ్యాప్తంగా మేమే ఉన్నాము, మేము డిసైడ్ చేసేది. సో ఇరాన్లో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఖమేనీ మరణిస్తే ఇరాన్లో ఉన్న ప్రజలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఇండియాలో ఉన్న ప్రజలు ఖండిస్తున్నారు. ఏం చెప్తారు? నేను ఎవరు చెప్పారండి సెలబ్రేట్ చేస్తున్నారు? ఇరాన్లో వీడియో చూసినాం కదా, ఇక్కడ ఉన్న యూత్ మొత్తం బయటకు వచ్చి డాన్సులు చేసుకుంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఈ ఏంటి అంటే ఒక 10% ఆ సమయంలో నాకు కూడా గుర్తు ఉంది. ఒక నెల క్రితము అధిక ధరలు వ్యతిరేకంగా వాళ్ళు కొద్దిగా నినాదాలు ఇచ్చారు. సో ఒక 5 to 10% ఎక్కడైనా ఉంటారు. కానీ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఖమేనీ గురించి చాలా అక్కడ కండోలెన్స్ చేస్తున్నారు. సో ఆ విషయం వస్తే కూడా అది తప్పు దారిలో ఉంది. రెగ్యులర్గా ఇప్పుడు మనం యుద్ధం స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. వారం రోజులు అనేది ఒకటి కూడా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఏం చేస్తున్నారంటే అతి కిరాతకమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో ట్విట్టర్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, అన్నిట్లలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏం స్పందిస్తారు? దాని గురించి ఏం చెప్తారు? ఖమేనీ ఎట్లాంటి వ్యక్తి అనేది వాళ్ళు డీటెయిల్గా రాస్తున్నారు. ఖమేనీకి ఓన్లీ వన్ సైడెడ్ వాళ్ళు చూస్తున్నారు. ఓవరాల్ చూడాలి. 1 రూపీ కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఖమేనీ కూడా 2 సైడ్స్ ఉన్నాయంట. 2 సైడ్స్ చూడాలి. ఆయన మొత్తం అక్కడ చూస్తే ఏ ప్రజలు మొన్నటి వరకు ఖమేనీ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, ఈరోజు మొత్తం అందరూ 100% ఖమేనీ గురించి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరూ ఖమేనీ గురించి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఖమేనీ కొడుకు ముజ్తబా అని ఉన్నారు. కానీ అమెరికా ఏం చేస్తున్నారు? ఎవరు కాదు, మేము సెలెక్ట్ చేస్తాము. మీరు ఎవరండి సెలెక్ట్ చేసేది? ఆ ప్రజలు చేస్తారు. మంచి చెడ్డ ఏమైనా ఉంటే ఆ కంట్రీ ప్రజలు చూస్తారు. ఇది కూడా చాలా డిక్టేటర్షిప్ కదా. సో అది కూడా మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు మీరు ఫైనల్గా ఖమేనీకి సపోర్ట్ చేస్తారా, ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు మీరు? మేము మేము ఇరాన్ ప్రజలు ఎవరికి వాళ్ళు ఎలక్ట్ చేస్తే వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము ఫలా ఉండాలి ఫలా ఉండకూడదు అని మేము చెప్పడం లేదు.
అని ఏ కంట్రీకి కూడా అది హద్దు ఉండాలి. సో ప్రజలు వాళ్ళు వెళ్ళకి చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉంటూ హైదరాబాద్లో ఉంటూ వేరే వాళ్ళకి మద్దతుగా నిలవడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఒపీనియన్. ఏమంటారు మీరు? మేము సానుభూతిగా మేము చేస్తున్నాము. ఎక్కడైనా వరల్డ్లో ఎక్కడ ఉంటే ఇది ఫస్ట్ టైం కాదు. మేము మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఈ పీస్ఫుల్ పబ్లిక్ పైన ఎవరైనా ఇది దాడి చేస్తే మేము తప్పనిసరిగా చేస్తాము. మేము ప్రో అమెరికా, ప్రో రష్యా కాదు, ప్రో చైనా కాదు. మనం ప్రో పీస్ గురించి ఎక్కడైనా ఇది వస్తే మేము తప్పనిసరిగా చేస్తామండి. అది.